రొయ్యల మసాలా కూర తయారీ విధానం చూద్దాం. రొయ్యలు 1/2 kg తీసుకొని కడిగి క్లీన్ చేయించుకుంటే ఈ రొయ్యలు వచ్చినాయి. ఇవి మళ్ళీ కడుగుదాం. ఇట్లా తెల్లగా వచ్చేదాకా కడిగేసుకోవాలి. నీళ్ళు ఇట్లా తెల్లగా వచ్చినాయి కదా, ఇట్లా వచ్చేదాకా కడిగేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూను కారం, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం నూనె, ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. మూత వేసుకొని రొయ్యలు చక్కగా ఉప్పు కారం అంతా మంచిగా పట్టింది కదా. ఇప్పుడు ఈ రొయ్యల మసాలా కర్రీ చేసుకుందామని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ రొయ్యల మసాలా కూరలకు 1 ఆకు, 2 ఇలాచి, లవంగాలు, పట్ట, జీలకర్ర, ఇవి మసాలాలు. మసాలాలన్నీ మంచిగా వేగినాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు. ఈ కర్రీలకు ఇవి మంచి టేస్ట్ని ఇస్తుంది. అందులోనే కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, అందులోనే 4 కరివేపాకు రెమ్మలు, అందులోనే 1 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు అరకిలో రొయ్యలు తీసుకొని కడిగి క్లీన్ చేసుకుంటే నాకు 500 గ్రాముల రొయ్యలు వచ్చినాయి. ఈ రొయ్యలు మంచిగా ఒక 2-3 నిమిషాలు నూనెలో వేగినాయి కదా. ఇప్పుడు నిన్న చేపలల్లో కూడా రొయ్యలల్లో కూడా కలిపి పెట్టినా కదా, ఉప్పు కారము చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కారం. ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 స్పూను, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉప్పు కారం అంతా మసాలా అంతా ప్రాన్స్కి పట్టదనుక ఉడికించుకుందాం ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత
మంచిగా రొయ్యలకు ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టినాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనిద్దాం. టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం గ్రేవీకి సరిపడా. ఇది పుర్తగా పలసగా అయినా మంచిగా ఉండదు, బాగా చిక్కగా అయినా బాగుండదు. ఇది మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. మంచిగా రెడీ అయిపోయింది రొయ్యల మసాలా కూర. మంచి గ్రేవీతో ఇది చల్లగా అయినాక ఇంకొంచెము చిక్కగా అవుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సీ ఫుడ్ అయితే ఇష్టపడేటోళ్ళకు ఇది మంచి బెస్ట్ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్స్. రొయ్యల మసాలా కూర తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మంచి గ్రేవీతో కూర తయారీ విధానం చూద్దాం. రొయ్యల మసాలా కూర తయారీ విధానం చూద్దాం. ఈ రొయ్యల మసాలా కూర తయారీ విధానం చూద్దాం. పర్ఫెక్ట్గా రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.